కంటిన్యూ అవుతోంది. సో వర్షాలకు సంబంధించిన అనాలిసిస్ ఎడిటర్ భరత్ చేద్దాం. ఎస్ భరత్, ఇంకా ఎన్ని రోజులు ఈ భారీ వర్షాలు? అంటే ఇప్పుడు ఒక 1-2 డేస్ ఇవాళ మీకు చాలా వరకు వర్షం తగ్గిపోయింది. చూడండి, నిన్న సాయంత్రం రాత్రి నుంచి ఇవాళ కూడా చాలా భారీ వర్షం ఉంటుంది. ఎస్, అంటే అల్పపీడనం ఎంతైతే ఎఫెక్ట్ చూపుతుంది అనుకున్నారో అంత అయితే పర్లేదు. సౌత్ తెలంగాణలో మాత్రం ఇంపాక్ట్ ఉంది. ఒకసారి మనం చూద్దాం స్క్రీన్ మీద. పీసీఆర్ కనుక తీసుకుంటే కనుక ఎస్, ఇక్కడ మనకు కనబడుతుంది స్క్రీన్ లో. ఇదే అల్పపీడనం. ఈ అల్పపీడనం ప్రస్తుతం ఇంతవరకు సముద్రంలో ఉండేది, సముద్రం లోపల. సముద్రం నుంచి ఇప్పుడు ఇక్కడ నేను మీకు సర్కిల్ లాగా కనబడుతుంది కదా, అదే అల్పపీడనం. ఇది ఇప్పుడు ల్యాండ్ మీదకి వచ్చేసింది ఇంకా. సో ల్యాండ్ మీదకి వచ్చి ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ దగ్గర మనకి అల్పపీడనం కనబడుతుంది. ఈ ఎఫెక్ట్ తోనే వర్షాలు పడ్డాయి. అయితే ఇది బలపడుతుంది అనుకున్నారు, తీవ్ర అల్పపీడనంగా మారుతుంది అనుకున్నారు. సో తీవ్ర అల్పపీడనంగా మారలేదు, కొంత వీక్ గా అయినట్టే చెప్పాలి. వీక్ గా అల్పపీడనం ఉండడంతో, బలహీనంగా ఉండడంతో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వర్షాలు పడలేదు. పడ్డాయి, బాగానే పడ్డాయి. ఇప్పుడు నిన్న లాస్ట్ 24 అవర్స్ లో మనం చూస్తే మీరు చూడండి, నార్త్ తెలంగాణలో పడలేదు. కింద సౌత్ తెలంగాణలో వికారాబాదు, రంగారెడ్డి, తర్వాత మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ పడ్డది. హైదరాబాద్లో లైట్ రైన్స్. నార్త్ తెలంగాణ, మధ్య తెలంగాణ చూడండి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాయన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ఇవన్నీ చోట కూడా ఆల్మోస్ట్ డ్రై, చాలా తక్కువ. ఇంకా పైన మళ్ళీ ఆదిలాబాద్లో వాటిలో కొంత పడింది. మిగతా అన్ని చోట కూడా లైట్ రైన్ కనబడుతుంది. సో మధ్య తెలంగాణలో ఆల్మోస్ట్ వర్షం పడలేదు. దక్షిణ తెలంగాణలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఎస్పెషల్లీ వికారాబాదు, రంగారెడ్డిలో పడ్డ వర్షాలతోటి మూసీ, ఈసీ నది కూడా ఉంది. మూసీ నది చాలా మంది తెలుసు. ఈసీ నది వచ్చి మళ్ళీ మూసీలోనే కలుస్తుంది. వికారాబాద్ లో వర్షాలు పడితే ఆ ఈసీ నది ఉప్పొంగి హిమాయత్ సాగర్ గేట్లు మరొకసారి ఎత్తాల్సి వచ్చింది. ఈ సీజన్ లో 5వ-6వ ఏకంగా 17,000 క్యూసెక్ల వరద హిమాయత్ సాగర్ కు రావడంతో గేట్లు ఎత్తాల్సి వచ్చింది. గండిపేట కూడా, గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ జలాశయం 3.9 టీఎంసీ కెపాసిటీ, 3 టీఎంసీ కెపాసిటీ చేరుకుంది. రేపటి వరకు 3.3. అది కూడా ఇంకా 2-3 రోజులు వర్షం పడితే గండిపేట కూడా ఎత్తాల్సి వస్తుంది. సో అల్టిమేట్ గా మళ్ళీ మూసీ ఉప్పొంగితే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో నిన్న సిటీలో ఎక్కువ పడలే, కానీ వికారాబాదు, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో పడ్డ వర్షం కారణంగా మెయిన్గా ఇవన్నీ. సో సెంట్రల్ తెలంగాణ ఆల్మోస్ట్ నీళ్ళు, నార్త్ తెలంగాణ ఆల్మోస్ట్ వెరీ లెస్ రెయిన్ఫాల్ ఉంది. అయితే మీరు చూడండి, ఎక్కడ రెయిన్ఫాల్ ఇప్పుడు తెలంగాణకు కావాలి, మనకి ఎక్కడ వర్షం పడాలి, ఎక్కడ వర్షం పడితే తెలంగాణకి ఇప్పుడు యూస్ఫుల్ అన్నది ఒక్కసారి గనక చూస్తే గనక, ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో ఉన్నవి డెఫిసిట్ రెయిన్ఫాల్. నిర్మల్ జిల్లా 20% తక్కువ పడ్డది. నిజామాబాద్ 21% తక్కువ పడింది. జగిత్యాల 24% తక్కువ వర్షం పడింది. పెద్దపల్లి 22%. మిగతా అన్ని జిల్లాలో కూడా బాగానే ఉంది, నార్మల్ రెయిన్ఫాలే ఉంది. ఒక ఆదిలాబాద్లో 13% తక్కువ. మిగతా అన్ని చూడండి, కొన్ని చోట్ల లార్జ్ ఎక్సెస్. రంగారెడ్డి జిల్లాలో 63% ఎక్కువ వర్షం పడింది. ఏది నిన్నటి వరకు, జూన్ 1 నుంచి నిన్నటి వరకు. వనపర్తిలో 66% ఎక్కువ వర్షం పడింది. నాగర్ కర్నూలులో 80% ఎక్కువ వర్షం పడింది. ఇవన్నీ తక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. మహబూబ్ నగర్ 76% ఎక్కువ వర్షం పడింది. సో మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బంపర్ బొనాంజా వర్షం పడింది. నల్గొండలో 50% ఎక్కువ వర్షం పడింది. సూర్యాపేటలో 42%, నారాయణపేటలో 63% వర్షం పడింది. ఎక్కువ, ఇవన్నీ కూడా ఎక్కువ రెయిన్ఫాల్ పడ్డది. ఓవరాల్గా స్టేట్లో 9% ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. కానీ నార్త్ తెలంగాణలో ఎక్కడైతే నిన్న వర్షం పడితే గిట్ట బాగుంటుందో అక్కడ వర్షం పడలేదు. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే తెలంగాణలో, నార్త్ తెలంగాణ, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఇవాళనే కాళేశ్వరం సంబంధించి లిఫ్టింగ్ ప్రారంభమైంది. లింక్ 1లో అంటే మేడిగడ్డ, అన్నారం, సుందీలు లిఫ్ట్ చేయలే, కానీ ఎల్లంపల్లి నుంచి లిఫ్టింగ్ స్టార్ట్ చేశారు. సో ఎందుకంటే ఇప్పుడు మిడ్ మానేర్ కానీ మిగతా అన్ని కూడా నిండలేదు. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అయినా లేకపోతే మిగతా ప్రాజెక్ట్స్ అయినా చాలా చోట్ల నిండలేదు. ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ వైజ్ కూడా మనం
చూసుకుంటే కనుక మిడ్ మానేర్ అయినా ఇంకా మిగతా వాటికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్లో కనుక ఒకసారి చూసుకుంటే శ్రీరామ్ సాగర్ కానీ మిడ్ మానేర్ కానీ వీటికి సంబంధించి సో ఇక్కడ ప్రాజెక్టుల వారీగా వద్దాం మనం. ప్రాజెక్టుల వారీగా వస్తే ఇప్పుడు గోదావరి కృష్ణా బెల్ట్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ కూడా మంచిగా నిండాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇది శ్రీశైలం ప్రాజెక్ట్. శ్రీశైలం ప్రాజెక్ట్ ఫుల్ వాటర్ కెపాసిటీ 212 టీఎంసీలు అయితే మొత్తం నిండి రోజుకు 2-3 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. దాని తర్వాత నాగార్జున సాగర్ కూడా ఫుల్ కెపాసిటీ. ఇక్కడ నాగార్జున సాగర్ ఉంది, 312 టీఎంసీలు అయితే ఇది కూడా పూర్తిగా నిండింది. తర్వాత పులిచింతల ప్రాజెక్ట్, ఇక్కడ పులిచింతల కూడా ఫుల్గా నిండిపోయి ఆల్మోస్ట్ అక్కడి నుంచి కూడా ఫుల్ వరద వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తర్వాత విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3-4 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. నిన్న విజయవాడలో తెలంగాణ కంటే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ రెయిన్స్ ఆంధ్రప్రదేశ్లో పడ్డాయి. తెలంగాణకు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ప్రొడిక్షన్ ఇచ్చారు ఐఎండి, బట్ దానికంటే ఎక్కువగా విజయవాడలో 13 సెంటీమీటర్లు పడ్డది, తణుకులో 24 సెంటీమీటర్లు పడ్డది, కాకినాడ, రాజమండ్రి అన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు నిన్న పడ్డాయి. సో ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి. అయితే ఇప్పుడు వర్షాలు పడాల్సిన రీజన్ ఎక్కడ అంటే, మనకు వర్షాలు కావాల్సిన రీజన్ ఇక్కడ ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఇక్కడ వర్షం పడాల్సిన అవసరం ఉంది. ఇది 90 టీఎంసీల రిజర్వాయర్ అయితే 45 టీఎంసీలు మాత్రమే నిండింది, సగం మాత్రమే నిండింది. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాందేడ్ ఈ ప్రాంతంలో గనక వర్షాలు పడితే ఇది నిండే అవకాశం ఉంది. లేదా సింగూరు ప్రాజెక్టు ఇవాళ 29 టీఎంసీలు, ఇక్కడ సింగూరు ప్రాజెక్టు మనకు కనబడుతుంది. సంగారెడ్డి దగ్గరలో పుల్కల్ దగ్గర సింగూరు ప్రాజెక్టు ఉంటుంది. 29 టీఎంసీలకు గాను 21 టీఎంసీలు సింగూరు ప్రాజెక్ట్ నిండింది. ఇంకొక 5-6 టీఎంసీలు నిండితే ఇది నిండిపోతుంది. ఇక్కడ నుంచి చాలా ఎత్తులో ఉంటుంది సింగూరు ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి ఇది ప్రాజెక్ట్ నిండితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా నిజాం సాగర్ అంటే నిజాం కట్టించారు దీన్ని, ఈ ప్రాజెక్ట్ని, అందుకని దీన్ని నిజాం సాగర్ ప్రాజెక్ట్ అంటారు. ఇది ఒక 17 టీఎంసీలు ఉంటుంది. సో నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ ఈ సింగూరు దగ్గర నిండాలంటే ఇక్కడ మహారాష్ట్రలో, కర్ణాటకలో ఈ ప్రాంతాల్లో సింగూరులో, సంగారెడ్డిలో వర్షం పడితే కనుక నిండుతుంది. సో ఇప్పుడు సింగూరు ఆల్మోస్ట్ నిండే దగ్గరకు వచ్చింది. ఇంకో 4-5 రోజుల్లో సింగూరు ప్రాజెక్ట్ నిండుతుందని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత నిజాం సాగర్ ఒక 17 టీఎంసీలు ఉంటుంది. ఈ రెండు వెళ్తే గనక మంజీరా నది ప్రవహిస్తూ మళ్ళీ ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పికి వస్తాయి. ఓకే. సో అయితే అక్కడి ఇవి నిండైనా రావాలి, లేకపోతే నాందేడ్ మహారాష్ట్రలో, ఎందుకంటే ఇది శ్రీరామ్ సాగర్ అంతా కూడా మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉంటుంది. తెలంగాణలో నిజామాబాద్లో లేకపోతే ఆర్మూర్లో ఇక్కడ వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నిండుతుంది. కానీ ఇక్కడ వర్షపాతం లేదు, 21% లెస్ రైన్ఫాల్ ఉంది. సో దానివల్ల ఎల్లంపల్లి ఇప్పుడిప్పుడే నిండుతున్న పరిస్థితి. కడెం నుంచి కూడా నీళ్లు రిలీజ్ చేశారు. ఇక్కడ ఆ తర్వాత కిందికి వెళ్తే కాళేశ్వరం మనకు తెలుసు ఆల్రెడీ. కాళేశ్వరం ఈజ్ ఇన్ బిగ్ కాంట్రవర్సీ. కాళేశ్వరం దగ్గర నుంచి ఇప్పుడు ప్రభుత్వం నీళ్ళు లిఫ్ట్ చేసే ఆలోచన లేదు. ఇక్కడ మనకు సుందిళ్ళ కనబడుతుంది, అన్నారం కనబడుతుంది. కాళేశ్వరం దగ్గర నుంచి ప్రభుత్వం అయితే నీళ్ళు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. సో అందుకని ఎస్ఆర్ఎస్పి నిండాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టు సిరిసిల్ల దగ్గర ఉంటుంది. మిడ్ మానేర్ నిండాలి, తర్వాత ఎల్ఎండి నిండాలి, ఇవన్నీ కూడా. సో ఇంకొక మార్గం కూడా ఉంది. మిడ్ మానేర్కు డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి ద్వారా కూడా ఇక్కడ వాటర్ ఎస్ఆర్ఎస్పి 50 టీఎంసీలు అయితే జనరల్గా మిడ్ మానేర్కు నీళ్లు వదులుతారు. అయితే ఇవాళ కాకతీయ కెనాల్ ద్వారా ఆల్రెడీ కొంత వాటర్ రిలీజ్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి చేయడం స్టార్ట్ చేశారు. సో మొత్తానికి వర్షపాతం పడింది, కానీ అనుకున్నంత స్థాయిలో అల్పపీడనం ఏదైతే అనుకున్నారో అనుకున్నంత స్థాయిలో వర్షం పడలేదు. అయితే రాబోయే 2-3 రోజులు ఎట్లా ఉంటుంది? ఇవాళ అయితే వర్షం చాలా చోట్ల తగ్గింది, ఇప్పుడు పడుతోంది కొన్ని చోట్ల వర్షం. ఇప్పుడు ఎక్కడెక్కడ వర్షం పడుతుందంటే సిటీలో కొంత పైన సంగారెడ్డి జిల్లాలో, బీదర్లో, తర్వాత సూర్యాపేటలో, ఖమ్మంలో చాలా తక్కువ వర్షం. ఇదేం సిగ్నిఫికెంట్ రెయిన్ఫాల్ ఏం కాదు, చెప్పుకోదగ్గ రెయిన్ఫాల్ ఏం కాదు, మరి వెరీ హెవీ రెయిన్స్ ఏం లేవు. ఎందుకంటే అల్పపీడనం ఉన్నప్పుడు చాలా పెద్ద రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఆ విధంగా పడట్లేదు. అల్పపీడనం వచ్చినా సరే అనుకున్నంత ఎక్కువ రెయిన్ఫాల్ మాత్రం లేదు. అయితే పూర్తిగా మనకు ముప్పు తప్పిందా అంటే మనం
కాదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి మళ్ళీ 18వ తేదీ తర్వాత మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. 18వ తేదీ తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక క్లోజ్గా చూస్తే ఇక్కడ ఈ సర్కిల్గా తిరుగుతుంది. 18th 19th ప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఇక్కడ ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత అది దాని ఎఫెక్ట్తో మళ్ళీ వర్షాలు మళ్ళీ తెలంగాణలో పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి నెక్స్ట్ ఎక్కడ వర్షం పడుతుంది, నెక్స్ట్ ఎక్కడ వర్షం పడేందుకు అవకాశాలు ఉన్నాయి అన్నది కనుక చూస్తే కనుక రెయిన్ అక్యుములేషన్ నెక్స్ట్ ఇవాళ నుంచి నెక్స్ట్ ఒక వారం రోజుల పీరియడ్ తీసుకుందాం మనం. ఒక 7-8 రోజుల పీరియడ్లో ఎక్కడ ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందంటే ఈ వెదర్ మోడల్ ప్రకారం బీదర్, తర్వాత బాన్స్వాడ, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్కి కొంచెం తక్కువ కంపారిటివ్లీ, అంటే 8 రోజుల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో పడుతుందంటారు. అదే మీరు బీదర్ అంటే నారాయణ్ ఖేడ్, బాన్స్వాడ, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో చూస్తే 8 రోజుల్లో 38 సెంటీమీటర్ల వర్షపాతం అంటున్నారు. సో ఇదే జరిగితే కనుక ఈ బీదర్, నారాయణ ఖేడ్ ఈ ప్రాంతాల్లో వర్షం పడితే సింగూరు నిండుతుంది నిజామాబాద్లో, ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి నిండుతుంది. సో నెక్స్ట్ అల్పపీడనం కారణంగా ఈ సింగూరు, ఎస్ఆర్ఎస్పి ఈ ప్రాంతాలు నిండే అవకాశం ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని వెదర్ మోడల్ చూపిస్తున్నాయి. ఇంకొక వెదర్ మోడల్ ఏమో ఈస్ట్ తెలంగాణ అంటే వరంగల్, మనుగురు, ఆ తర్వాత నాందేడ్లో వర్షం పడ్డ ఎస్ఆర్ఎస్పిలోకి వస్తుంది. సో ఇది శుభవార్త. అయితే వెరీ హెవీ రెయిన్ఫాల్ ముంబైకి మాత్రం ఉంది. ముంబై ప్రాంతంలో నెక్స్ట్ ఈ అల్పపీడనం ఎఫెక్ట్ ముంబైలో ఉంటుంది. ముంబైలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా జాగ్రత్త. ముంబైలో నెక్స్ట్ 5-6 రోజుల్లోనే దాదాపు 38-40 సెంటీమీటర్ల వర్షపాతం ఉంది. సో అల్పపీడనం అనుకున్నంత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వర్షం పడింది, కొంత వీక్గానే అల్పపీడనం ఉంది. అందుకనే నిన్న 2 రోజులు సెలవు అనౌన్స్ చేశారు, కానీ నిన్న చాలా చోట్ల అసలు వర్షం పడలేదు. సెలవు అనౌన్స్ చేయనప్పుడేమో ప్రిపేర్డ్గా లేనప్పుడేమో పడుతుంది. సో వర్షం ఆల్సో పూర్తిగా ఐఎండీ ప్రెడిక్ట్ చేయలేదు, ఇక్కడ పడుతుంది ఈ ప్లేస్లో పడుతుందని చెప్పలేదు. కానీ 100% యాక్యురేట్గా వర్షం ఇంత పడుతుంది, ఇక్కడే పడుతుందని చెప్పలేము. బట్ నిన్న వికారాబాద్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అయితే మంచి వర్షాలు పడ్డాయి. నార్త్ తెలంగాణ అయితే ఇంకా రెయిన్ డెఫిసిట్ ఉంది. అయితే నెక్స్ట్ 4-5 డేస్ మాత్రం ఎక్కువ నార్త్ తెలంగాణకి ఎక్కువ అవకాశం ఉందంటారు. ఇప్పుడు మనకు తెలంగాణ రైతానికి కానీ కూడా కావాల్సింది కూడా అదే. సో నెక్స్ట్ 1 వీక్ కూడా 20-21వ తేదీ వరకు కూడా వర్షాలు ఉంటాయి. ఇవాళ కొంచెం తక్కువ పడ్డా, రేపు ఎల్లుండి కొంచెం తెరిపినివ్వచ్చు. 17-18 తర్వాత ఒక 2 గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. మళ్ళీ అల్పపీడనం ఏర్పడిన తర్వాత మళ్ళీ వర్షాలు తెలంగాణకి రిటర్న్ రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. రెహానా. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో చూసాం కదా ఇవాల్టి డిఎన్ఏ. రేపటి డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.